ఈరోజు కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే వారు జిల్లాలో కోఆర్డినేషన్ కమిటీ లాగా ఒక మీటింగ్ పెడతాం జరిగింది. వారితో పాటు మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ చీఫ్ ఇంజనీరు, సూపర్ ఇంజనీరు, ఆఫీసరు, మన సెక్రటరీ గారు, జోనల్ కోఆర్డినేటర్ గారు, ఆర్డీఓ గారు, డిఆర్ఓ గారు, తర్వాత పోలీస్ ఆఫీసర్స్ కూడా, పోలీస్ కమిషనర్ గారు రాలేదు. కానీ ముఖ్యంగా ఏంటంటే ఈ ఇంటర్ డిపార్ట్మెంట్లు, ఈ అన్ని డిపార్ట్మెంట్లకి మధ్యలో సమన్వయ లోపం జరుగుతుందని చెప్పి పనులన్నీ మనకి ప్రభుత్వం హెడ్ నుంచి తొందరగా పనులు చేయాలని చెప్పి ఎంత ప్రయత్నం చేస్తుంటే కూడా సమన్వయ లోపంతో పనులు చాలా మందకొడిగా నడుస్తున్నాయనే ఉద్దేశంతో ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. దీంతో పాటు ప్రతి నెలకి కానీ 45 డేస్కి కానీ ఒక రివ్యూ మీటింగ్ ఈ విధంగా ఏమేం పనులు చేద్దామని అనుకున్నాం, దానికి వచ్చే సమస్యలు ఏంటి, ఒక ఎఫెక్టివ్ రివ్యూ మీటింగ్ పెట్టే విధంగా మేము ఈరోజు డెసిషన్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు కాన్స్టిట్యుయెన్సీ విజన్ ప్రోగ్రామ్ అని దానికి ఒక డిపార్ట్మెంటు, దానికి ఆఫీసర్స్ని కూడా ఇచ్చారు. సో ఆఫీసర్స్ని కూడా సద్వినియోగపరుచుకొని వీళ్ళందరితో కలిపి కోఆర్డినేట్ చేసి కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న సమస్యలన్నీ, క్లీన్లీనెస్ కానీ, హెల్త్ కేర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, ఎంటర్ప్రీనర్షిప్ కానీ, ఇవన్నీ కూడా అడ్రస్ చేయడానికి అవసరమైతే హౌస్ హోల్డ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రతి ఇంటి వాళ్ళకి, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతి ఇంట్లోనూ వాళ్ళ సంపాదన ఏమిటి, వాళ్ళు సంపాదించుకోవడానికి ఇంకేమైనా అవకాశాలు ఉన్నాయా, ఒక నీతి నియమంగా మంచి మార్గంలో రావాలంటే ఏం చేయాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెడతాం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే విజయవాడ వెస్ట్ని బెస్ట్ చేయాలని ప్రయత్నం. ఆల్రెడీ 60 నెలల్లో 18 నెలలు అయిపోయింది కాబట్టి ఇంకా స్పీడ్గా పెంచాలని చెప్పి ప్రయత్నంగానే ఈరోజు మీటింగ్ పెడతాం జరిగింది. చాలా కలెక్టర్ గారు, కమిషనర్ గారు అందరూ కూడా చాలా చక్కగా కమిట్ చేశారు. అన్ని విషయాల్లో కూడా సుజనా ఫౌండేషన్ నుంచి కూడా చేసే వాళ్ళందరూ కూడా బాగా ప్రజెంటేషన్ ఇచ్చారు. దాంతో ఇక నుంచి ఇంకా కొంచెం వేగవంతంగా చేసి, ఎందుకంటే దసరా ఎప్పుడు వస్తుందో మనకు ముందే తెలుసు, రంజాన్ ఎప్పుడు వస్తుందో ముందే తెలుసు, క్రిస్మస్ ఎప్పుడు వస్తుందో ముందే తెలుసు. వాటికి అవసరమైన ముందే ప్రోయాక్టివ్గా చేయాలనే ఉద్దేశాన్ని ట్రస్ట్ చేశాము. ఎందుకంటే ప్రభుత్వాలు గవర్నమెంట్ ఈజ్ పర్మనెంట్ నేచర్, పీపుల్ విల్ కమ్ అండ్ గో అనే సిద్ధాంతం మంది ప్రజాస్వామ్య వ్యవస్థలో. మన భారత రాజ్యాంగంలో కూడా అదే చెప్తా ఉన్నారు, ప్రాసెస్ బేస్డ్ డెసిషన్స్ తీసుకోవాలి అని. దానికి అనుగుణంగా ఈరోజు ఈ మీటింగ్ పెడతాం జరిగింది. చాలా బాగా జరిగింది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.